ఓ గణపతి దేవా, నా కొడుకుని మీకు అప్పగిస్తున్నాను, రక్షించండి. వాడి వల్ల తప్పు జరిగింది, కానీ ఆ తప్పు చేసేలా వాడిని రెచ్చగొట్టారు. వాడతని చంపాలనుకోలేదు, వాడికి నువ్వే రక్షించారు. Please start with the proceedings. Prosecution lawyer, Mr. Sivaraj Prakash Edi. మిలాద్, బహుశా శివరాజ్ గారు కోర్టు కంటే గొప్పవాడు అనుకుంటున్నారు, అందుకే గ్రాంటెడ్ తీసుకున్నారు. మిలాడ్, సినీ ఆర్టిస్ట్ ఆర్కే నాయుడు ప్రాసిక్యూషన్ కేసుని నేను రిప్రజెంట్ In చేస్తున్నాను. that case, ఇంకా ఎదురు చూడకుండా విచారణ ప్రారంభించండి. మిస్టర్ వేణు, యూ మే ప్రొసీడ్. మిలాద్, ఇది చాలా సింపుల్ కేసు. డిసీజ్డ్ సుల్తాన్ ఒక డెడర్ క్రిమినల్ పోలీస్ రికార్డ్స్ లో అతనే స్వయంగా కాల్ చేసి నా క్లయింట్ ఆర్కే నాయుడిని కలవడానికి రమ్మన్నాడు. నా క్లయింట్ అతన్ని కలవడానికి వెళ్లగానే సుల్తాన్ అతన్ని ప్రొవోక్ చేశాడు. గొడవ కొట్టుకునేంత వరకు వెళ్ళింది. ఆ తర్వాత సుల్తాన్ తన పిస్టల్ తో మిస్టర్ ఆర్కే నాయుడిని షూట్ చేయాలనుకున్నాడు. సుల్తాన్ ఆపడానికి, అలాగే తనను కాపాడుకునేందుకు మిస్టర్ ఆర్కే నాయుడు సుల్తాన్ తో తలపడ్డాడు. ఈ కొట్టుకోవడంలో పిస్టల్ పేలింది. సుల్తాన్ చనిపోయాడు. యువర్ ఆనర్, ఇట్ ఈస్ ఎ కంప్లీట్ కేస్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్. మై క్లయింట్ హ్యాస్ ఎ మైట్ టు లివ్. సో తన ప్రాణాన్ని కాపాడుకోవడంలో ఈ దుర్ఘటన జరిగింది. అయినా కూడా నా క్లయింట్ మిస్టర్ ఆర్కే నాయుడు ఒక మంచి పౌరుడిగా తన బాధ్యత నెరవేర్చాడు. లాని రెస్పెక్ట్ చేస్తూ ఆయనే స్వయంగా చట్టానికి లొంగిపోయారు. ఆయన కావాలంటే పారిపోయి ఉండొచ్చు, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని ఉండొచ్చు, ఈ కేసుని బయటపడకుండా కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఇది యాక్సిడెంట్ గా జరిగిందని, సెల్ఫ్ డిఫెన్స్ లో జరిగిందని. దుర్ఘటన అయితే జరిగింది, దాని గురించి చెప్పడం తన బాధ్యత అనుకున్నాడు. అందుకే ఆయన స్వయంగా చట్టానికి లొంగిపోయారు. మిస్టర్ వేణు, మీ సెల్ఫ్ డిఫెన్స్ థియరీ సపోర్ట్ వెనుక మీ దగ్గర ఎవరైనా ఐ విట్నెస్ ఉన్నారా? ఎస్ మై లార్డ్, నా దగ్గర ఇద్దరు సాక్షులు ఉన్నారు. వీళ్ళు ఈ దుర్ఘటనని స్వయంగా తమ కళ్ళతో చూశారు. ప్లీజ్ అలౌ మీ టు కాల్ మై ఫస్ట్ విట్నెస్ మిస్టర్ మూర్తి. మిస్టర్ ఆర్కే నాయుడు దగ్గర గత 6 ఏళ్లుగా మేనేజర్ గా ఉన్నారు, అలాగే సెక్రటరీగా కూడా. పర్మిషన్ గ్రాంటెడ్. విట్నెస్ ను ప్రెజెంట్ చేయండి. సార్, దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను.
మూర్తి గారు, సుల్తాన్ మర్డర్ అప్పుడు మీరు ఎక్కడున్నారు? సార్ నేను అక్కడే ఉన్నాను. ఏం చూశారు మీరు? సార్ నేనేం చూశానంటే సుల్తాన్ బాస్ ని అంటే మిస్టర్ ఆర్కే నాయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత మేము అక్కడి నుంచి వెళ్లిపోతుంటే నేను సడన్ గా చూశాను సుల్తాన్ పిస్టల్ వైపు వెళ్తున్నాడు. నేను గట్టిగా అరిచి బాస్ ని అంటే ఆర్కే నాయుడిని అలర్ట్ చేశాను. సుల్తాన్ పిస్టల్ ని ఆర్కే నాయుడికి గురి పెట్టాడు. అంతలో తనని తను కాపాడుకోవడానికి ఆర్కే ముందుకెళ్లారు. ఇద్దరు తలపడ్డారు. వాళ్ళిద్దరూ కోపంలో పిస్టల్ ని ఒకరికొకరు గురి పెట్టుకున్నారు. అంతలో పిస్టల్ పేలిన శబ్దం నాకు వినిపించింది. అంటే మీరు ఆర్కే సుల్తాన్ షూట్ చేయడం చూసారా? సార్ నేను ఆర్కే షూట్ చేయటం చూడలేదు. నేను నిల్చున్న చోటు నుండి నాకు ఏం కనిపించిందంటే ఇద్దరు ఒకరితో ఒకరు తలపడ్డారు. వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారంటే మాకు అసలు ఇంతకీ ఎవరు షూట్ చేశారన్నది ఏమాత్రం కనిపించలేదు. కానీ పిస్టల్ పైన శబ్దం వినిపించింది. పాయింట్ టు బి నోటెడ్ మిలాద్. నా ఫస్ట్ విట్నెస్ మిస్టర్ మూర్తి ఆర్కే సుల్తాన్ షూట్ చేస్తుండగా చూడలేదు. యువర్ విట్నెస్ ప్లీజ్. నో క్వశ్చన్స్. మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను నా సెకండ్ విట్నెస్ మిస్సెస్ మధుబాల నాయుడు, మిస్టర్ ఆర్కే వైఫ్, ఆవిడని పిలవాలనుకుంటున్నాను. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మిస్సెస్ నాయుడు, మీరు కోర్టుకి చెప్తారా మీరు అక్కడ ఏం చూశారో? సార్ అది మూర్తి గారు నేను అక్కడికి చేరుకున్నప్పుడు సుల్తాన్ కి ఆర్కేకి పెద్ద గొడవ జరుగుతుంది. అప్పుడు సుల్తాన్ చేతిలో గన్ ఉంది. అప్పుడు నేను వాళ్ళిద్దరిని ఆపాను. నేను వాళ్ళిద్దరిని విడదీశాను. కానీ హఠాత్తుగా సుల్తాన్ గన్ తీసుకొని అప్పుడు ఆర్కి నన్ను తన నుంచి దూరంగా నెట్టేశాడు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ గొడవ మొదలైంది. అప్పుడు హఠాత్తుగా మిస్టర్ నాయుడు, రిలాక్స్, కంట్రోల్ చేసుకోవచ్చు. హఠాత్తుగా గన్ పేలిన సౌండ్ వినిపించింది. సుల్తాన్ కి బుల్లెట్ తగిలి అతను తడబడుతూ వెళ్లి అడవిలోకి పడిపోయాడు. మిస్సెస్ నాయుడు, మీరు ఆర్కే సుల్తాన్ షూట్ చేస్తుండగా చూసారా? లేదు. యువర్ ఆనర్, నా సెకండ్ విట్నెస్ కూడా ఆర్కే సుల్తాన్ షూట్ చేస్తుండగా చూడలేదు. ప్రాసిక్యూషన్ వారు విట్నెస్ ఏదైనా అడగదలుచుకున్నారా? నో క్వశ్చన్స్ మిలాడ్. మీరు వెళ్ళొచ్చు. మిలాడ్, నేను ముందు చెప్పినట్టుగా ఇది చాలా సింపుల్ కేస్. ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు వీళ్ళిద్దరు సుల్తాన్ కి పిస్టల్ గురి పెట్టడమే చూశారు. కానీ ఇద్దరు కూడా ఆర్కే సుల్తాన్ షూట్ చేయడం స్పష్టంగా చూడలేదు. కేవలం పిస్టల్ పేలిన శబ్దం విన్నారు. మనం ఇంకోటి కూడా షూర్ గా చెప్పలేం. నిజంగా ఆర్కే సుల్తాన్ షూట్ చేశాడని బహుశా ఆ పిస్టల్ స్వయంగా సుల్తాన్ చేతిలోనే పేలుండొచ్చు కదా. మిలాద్, నేను కోర్టుని రిక్వెస్ట్ చేస్తున్నాను. నా క్లయింట్ ఆర్కే నాయుడిని వీలైనంత త్వరగా విడుదల చేయాలని. ఇదొక సింపుల్ యాక్సిడెంట్ కేసు, మర్డర్ కేసు కాదు. కోల్డ్ బ్లడెడ్ మర్డర్, కావాలని చేసిన మర్డర్ అని దీన్ని ఎవరైనా అంటే నిజంగా నవ్వొస్తుంది. యువర్ ఆనర్, ఇట్స్ ఎ కేస్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్. దట్స్ ఆల్.
కోర్టులో ప్రజెంట్ చేసిన సాక్ష్యాలు అలాగే డిఫెన్స్ తరఫున చాలా క్లారిటీతో ప్రజెంట్ చేసిన అన్ని ఫ్యాక్ట్స్ ని దృష్టిలో ఉంచుకొని ఈ కోర్టు ఏ నిర్ణయానికి వచ్చిందంటే మిస్టర్ ఆర్కే నాయుడు సెల్ఫ్ డిఫెన్స్ లో షూట్ చేశారని. అందుకే ఈ కోర్టు ఈయన్ని ఎక్స్క్యూజ్ మీ మై లార్డ్. Sorry, my lord. Prosecution lawyer Shivashankar Prakash reporting, my lord. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి, కానీ తప్పు నాది కాదు మై లార్డ్. స్పెక్టాక్యులర్ ముంబై ట్రాఫిక్ ది. ఈ రోజు సిటీ మొత్తం కోర్టుకు రావాలనుకుంటుంది సూపర్ స్టార్ ఆర్కే హత్య కేసులో ఇరుక్కున్న ఆర్గ్యుమెంట్స్ వినడం కోసం. నాట్ దేర్ ఫాల్ట్ మై లార్డ్. రియల్ లైఫ్ కింగ్ ని రియల్ లైఫ్ లో అలిసి ఓడిపోయి చూడాలని ఎవరికి ఉండదు. ఈవెన్ ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్. మిస్టర్ ఆర్కేని కలవాలన్న అందమైన కోరిక తీరడానికి నేను ఈ కేసు యాక్సెప్ట్ చేయక తప్పలేదు. సో మిస్టర్ ఆర్కే నాయుడు, ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ఆర్కే నాయుడు సన్ ఆఫ్ ఫేమస్ ప్రొడ్యూసర్ లేట్ మిస్టర్ మోహన్ నాయుడు. పెద్ద పెద్ద ఫిల్మ్స్ చేసి పేరైతే తెచ్చుకున్నారు, కానీ నడి రోడ్డు మీద ఇలా రౌడీలో గొడవ పడి కొట్టుకుంటూ పేరు పోగొట్టుకున్నారు కూడా. అయినా అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 4 అడుగుల ఆ పెండి. అబ్జెక్షన్ మిలార్డ్. పాత విషయాలు తవ్వుకోనక్కర్లేదు. ఈ విషయాలకి ఈ కేసుతో ఎలాంటి సంబంధమూ లేదు. నేను సినిమా డైలాగ్స్ చెప్పడం లేదు మిస్టర్ వేణు గారు. ఈయన పాస్ట్ రికార్డ్ కోర్టు దృష్టికి తీసుకొస్తున్నాను, సో దట్ ఈయన క్యారెక్టర్ సర్టిఫికెట్ వీలైనంత త్వరగా రెడీ అవుతుందని. పనికొచ్చే విషయమే మాట్లాడుతున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ప్లీజ్ కంటిన్యూ మిస్టర్ శివరాజ్. అది ఈయన క్యారెక్టర్ సర్టిఫికెట్. ఈయన పోలీస్ రికార్డ్స్ ఎలా మర్చిపోగలం మై లార్డ్? 21 మే 2009 ఈయన షూటింగ్ దగ్గర ఒక స్పాట్ బాయ్ ని చెట్టుకు తల కిందలుగా వేలాడదీశాడట, ఎందుకంటే అతను ఇతనికి కాఫీ తీసుకురావడం ఆలస్యం చేశాడని. అంత కోపమా? నా ఫ్రెండ్ ఒకరున్నారు సైకియాట్రిస్ట్, మీకు చాలా పెద్ద ఫ్యాన్. ఒకవేళ పొరపాటు మీకు బెయిల్ దొరికితే మీకు అతనితో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయగలుగుతాను నేను. ఎనీవే, 3rd సెప్టెంబర్ 2011 ఒక హోటల్లో ఒక గెస్ట్ తో ఈయనకి పెద్ద గొడవ జరిగింది. ఈయన తనకున్న ఫేమస్ కోపాన్ని హోటల్ ప్రాపర్టీ మీద చూపించారు. అంతేకాక హోటల్ మేనేజర్ ని కూడా బాగా తిట్టిపోశారు. టీడీఎస్ టెంపర్మెంటల్ షూ. నాకు అనిపించడం లేదు నా ఫ్రెండ్ ఈ అక్యూట్ కేసుని హ్యాండిల్ చేయగలడని. యువర్ ఆనర్, సుమారు 1 సంవత్సరం క్రితం 20th సెప్టెంబర్ 2013 రోడ్డు మీద నడిచే ఒక పురుగు, ఐఎమ్ సారీ మై లార్డ్, పెద్ద కార్లున్న వ్యక్తుల దృష్టిలో రోడ్డు మీద మనుషులు కాదు పురుగులే నడుస్తాయి. సో అలా ఒక అమాయకుడు కాలు ఈయన వెరగొట్టారు. గాయపడిన వ్యక్తి పేరు ముకుంద్ దీక్షిత్. ఈ పురుగుకి చేసిన యాక్సిడెంట్ వల్ల ఈయన గారు అరెస్ట్ చేయబడ్డారు. తర్వాత జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఇక అన్నింటికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ యాక్సిడెంట్ కంప్లైంట్ చేసింది ఏం పేరు? మధుబాల మాస్టర్. మీరే కదా? ముందు మధుబాల మాస్టర్, ఇప్పుడు మధుబాల నాయుడు. ఫుల్ ఫిల్మీ లైఫ్ జీవిస్తున్నట్టున్నారు కదా ఆర్కే గారు. ఆర్డర్ ఆర్డర్, సైలెన్స్ ప్లీజ్. అండ్ మై లార్డ్, ఈ మధుబాల గారితోనే
ఈ ఆర్కే మొదట 4 అడుగుల పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మళ్ళీ ఆమెనే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అది మొత్తం 7 అడుగుల పెళ్లి. నా దగ్గర 2 ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అందులో ఒకరు ఎక్యూజర్ దగ్గర ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న మేనేజర్. మీ ఫిలిమ్స్ లోను పర్సనల్ లైఫ్ లోను డ్రామాకేమీ లోటు లేదు కదా? ఇంకా చాలా ఉంది మై లార్డ్. తప్పతాగి హంగామా చేయటం, ఎవరైనా జర్నలిస్ట్ వస్తే కెమెరా పగలగొట్టడం, అతని ముఖాన్ని విసిరి కొట్టడం, ఇదంతా తన చట్టం కన్నా గొప్పవాడిని చాటుకునేందుకే. ఇప్పుడు అడ్వెంచరస్ జీవితంలో లేటెస్ట్ హంగామా, మర్డర్. అబ్జెక్షన్ మిలాద్. మిస్టర్ శివరాజ్ ప్రకాష్ నా క్లయింట్ కి సంబంధించిన బయోగ్రఫీ వినిపించారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ ఏది నిరూపితం కాలేదు. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఏ వ్యక్తి అయినా తన గత జీవితంలో ఇంత చేశాడంటే, లా అండ్ ఆర్డర్ ని అతిక్రమించాడంటే, అతని మర్డర్ కేసుని సెల్ఫ్ డిఫెన్స్ కేసుగా భావించి ఎలా తేలిగ్గా వదిలిపెట్టగలం మ్యాన్? అది కరెక్ట్ కాదు. ఒక మామూలు ఇండియన్ లాగా అతని మీద కూడా కేసు ఫైల్ చేయాలి, ఛార్జ్ షీట్ తయారు చేయాలి, విచారణ జరగాలి. అండ్ ఐఎమ్ ష్యూర్ ఫర్ దిస్, శిక్ష కూడా విధించాలి. కానీ ఇది సెల్ఫ్ డిఫెన్స్ కేసు కదా మిస్టర్ ప్రకాష్. అది ఇంకా మూవ్ కాలేదు కదా మిస్టర్ వేణు గారు. రైట్ మిస్టర్ వేణు? మిస్టర్ ప్రకాష్, చట్టం దృష్టిలో ఎక్యూజ్డ్ గిల్టీగా ప్రూవ్ అయ్యేంత వరకు అతను నిర్దోషిగా భావిస్తారు. సో ఇప్పుడు నా క్లయింట్ నేరస్తుడిగా ప్రూవ్ చేయడం మీ బాధ్యత. అండ్ ఐఎమ్ షూర్ ఈసారి మీ అందమైన రికార్డు మీద మచ్చపడుతుంది. ఈ ఫ్లవరీ లాంగ్వేజ్ లో వాదించాలనుకుంటే నాకు కూడా కవిత్వం చెప్పడం అంటే చాలా ఇష్టం. లెట్ us టాక్ ఫ్యాక్ట్స్. ఎస్, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఫ్యాక్ట్స్. అండ్ ఫ్యాక్ట్ ఏంటంటే, నా సెల్ఫ్ డిఫెన్స్ క్లయింట్ కి సపోర్ట్ చేసేందుకు నా దగ్గర 2 ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. 2 ప్రత్యక్ష సాక్షులా? అందులో ఒకరు ఎక్యూజర్ దగ్గర ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న మేనేజర్. అతను బహుశా తన విశ్వాసాన్ని చాటుకుంటున్నాడేమో. ఇక 2వ వారు భార్య. ఆమె సత్యవంతుడు లాంటి తన భర్త కోసం సావిత్రిలా ధర్మాన్ని నిర్వర్తిస్తోంది. రెండు పక్షాల వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు ఏం కానీ గుర్తుంచుకోండి, ఈ కేసులో యమధర్మరాజు నేను. కానీ నిజం ఎంతైనా నిజమే కదా మిస్టర్ ప్రకాష్. అది క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాతే తెలుస్తుంది. యువర్ ఆనర్, చట్టాన్ని గౌరవిస్తూ నేను అక్యూజ్ ని ఇప్పటికీ మర్డరర్ అనడం లేదు. పాపం సూపర్ స్టార్, ఆయన పాడిన పాటలు మనం అప్పుడప్పుడు పాడుకుంటూనే ఉంటాం. పర్సనల్ శత్రుత్వం అయితే ఏమీ లేదు. డ్యూటీ ఉంది, నిర్వర్తించాలి కదా. నేను అక్యూజ్ ని వేణుగారు నిర్దోషిగా నిరూపించేంత వరకు కూడా నిర్దోషి అని కూడా చెప్పను. అది ఆయన ఎలాగూ చేయలేరు. కానీ నేను కోర్టుకి నమ్మకం కలిగిస్తున్నాను. నేను అక్యూజ్ ని కన్విక్ట్, కల్ప్రిట్ అండ్ మర్డరర్ అని నిరూపించి తీరుతానని. ఇట్స్ హై టైమ్ యువర్ ఆనర్, ఇట్స్ హై టైమ్. దేశానికి మెసేజ్ ఇవ్వడం ఇప్పుడు మనకి చాలా అవసరం. ఈ పెద్ద సూపర్ స్టార్స్, ఈ బిజినెస్ మ్యాన్, ఇండస్ట్రియలిస్ట్, పొలిటీషియన్స్, వీళ్ళ పిల్లలు, వీళ్ళు మనుషులే. తమ పల్లకిలో ఊరేగే దేవతలు కారు. మనం వీళ్ళకి సలాం చేయడానికి, అడ్డుకట్ట వేయకుండా ఉండడానికి. చట్టం దృష్టిలో అందరూ సమానమే అన్న లైన్ ని చట్టపు పుస్తకాల్లోంచి బయటికి తీసి కోర్టు తీర్పుల్లో మనం చూపించాల్సి ఉంటుంది. అందుకే నేను కోర్టు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆర్కే నాయుడిని జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని, అలాగే స్పీడ్ ట్రయల్ లో భాగంగా నెక్స్ట్ వీక్ నుండి తదుపరి విచారణ ప్రారంభించాలని. ఆర్డర్, ఆర్డర్, సైలెన్స్ ప్లీజ్. రెండు పక్షాల వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు ఏ నిర్ణయానికి వచ్చిందంటే,
మిస్టర్ నాయుడిని నెక్స్ట్ ఫ్రైడే వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలని, అలాగే ఫ్రైడే నాడు ఈయన ట్రయల్ మొదలు పెట్టాలని